కీర్తనలు 9వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలు ఉన్నాయి. అందరము కలిసి ధ్యానం చేసుకుందాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి నావు దుష్టులను నశింపచేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారి ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించాను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడైనాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావున నీ నామం మెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచుర చేయుడి. ఆయన రక్త ప్రాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచుపడు వారిని జ్ఞాపకం చేసుకొనును. వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధ చేయుచు సియోను కుమార్తె గుమ్మములో నీ రక్తమును బట్టి నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా, నన్ను కరుణించుము. మరణ ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగు చేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరువబడరు. బాధపరచుబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు. యెహోవాలేమో నరులు ప్రబలకపోదురుగాక. నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా, వారి భయము పెట్టుము. తాము నరమాత్రులు అని జనులు తెలుసుకుందురుగాక. దేవుడి మాట దీవించి ఆస్వాదించునుగాక. అందరు కూర్చుందాం. కొద్ది నిమిషాలు క్లుప్తంగా నేను ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాను. అందరం కూడా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. మన మధ్యన మరి ఆహ్వానించిన విధముగా దైవదాసులు మరి బ్రదర్ గారు ప్రవీణ్ గారు మన మధ్యన ఉన్నారు. ఆయనకి మనం సమయాన్ని ఇచ్చేద్దాం. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుని తర్వాత దైవదాసుల్ని ఆహ్వానిద్దాము. మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయే ఈ యొక్క లేఖన అంశం ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుందాం. మరి కీర్తనకారుడు ముత్తులబేను అను రాగము మీద ఈ పాట పాడదగినదంట. ఈ యొక్క కీర్తన ఉద్దేశం అంటే విక్టరీ సాంగ్. ఈ యొక్క 9వ అధ్యాయం యొక్క ఉద్దేశం ఏంటంటే విక్టరీ సాంగ్ అంటే విజయముతోటి దావీదు గారు ఆయన పొందిన విజయాన్ని బట్టి సంతోషిస్తూ హర్షిస్తూ దేవుని స్తుతిస్తూ రచించిన కీర్తన అన్నమాట ఇది. మరి దావీదు గారికి లభించిన యొక్క విజయం అనేక సందర్భాలలో దావీదు గారు గొప్ప విజయాలను పొందుకున్నారు. మన బైబిల్లో చూసినట్లయితే కనుక మరి అలాంటి విజయాలలో సైనికుల్ని మరి ఆయన యుద్ధంలో ఓడించి గెలిచి వచ్చిన తరువాత మరి సంతోషము ఆనందము పట్టలేక దేవునికి స్తుతిస్తూ ఉన్నారన్నమాట. మరి ఈ యొక్క గొప్ప విజయము ఎవరి వల్ల వచ్చింది? దావీదు గారి వల్ల కాదు. దేవాతి దేవుని వల్ల వచ్చిన గొప్ప విజయము, ఆయన వల్ల వచ్చిన విజయము. నరుల వల్ల ఏమీ కూడా సాధ్యము కాదు, దేవుని వల్ల ప్రతిదీ కూడా సాధ్యము అని ఆయన గ్రహించి దావీదు గారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు, ఘనత చెల్లిస్తూ ఉన్నారు, మరి ఆయన కీర్తిస్తూ ఉన్నారు. మొదట 4 వచనాలు చూసినట్లయితే కనుక దేవాతి దేవుణ్ణి ఆయన స్తుతిస్తూ ఉన్నారు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ప్రతి వాటి కొరకు మనము స్తుతులు స్తుతించాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి. మనము పొందుకున్న ప్రతి సంతోషకరమైన విషయాలలో ప్రతి ఒక్క ఆశీర్వాదాలను బట్టి ప్రతి ఒక్క మేలును బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహిమపరచాలి,
ఆయన ఆరాధించే వారంగా మనం ఉండాలి. మరి పరమ వైద్యుడైన మన యేసయ్య, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, గొప్ప తండ్రి, నిత్యుడగు వేవేల దూతలతో స్తుతింపబడుతున్న యేసయ్య మనల్ని సంరక్షిస్తూ కాపాడుతున్నందుకు ప్రతి వాటి యందు మనం చిరునవ్వుతో ఉన్నామంటే ఆ చిరునవ్వు వెనకాల గల కారణం మన యేసయ్య మనకిచ్చిన ఆశీర్వాదాలు. మటు కుటుంబాలు ఆశీర్వాదాలతో నింపబడుతున్నాయంటే దేవుడు మన వెనకుండి నడిపిస్తున్నాడు. దానికి మనము గ్రహించి దేవుని మనం ఎల్లవేళలా స్తుతించాలంటండి. ఆయన ఆరాధించాలి, ఆయన నామమును మనము కీర్తించాలి. ఆయన చేసిన అద్భుత కార్యం ఆల్వేస్ వీ హ్యావ్ టు షేర్ అవర్ టెస్టిమోనీ విత్ అదర్స్. దేవుని మనము స్తుతించాలి. ఎట్టి రీతిగా దేవుని మనం స్తుతించాలి? మన నోటి ద్వారా దేవుని మనం స్తుతించాలి. దేవుని యొక్క చేసిన మేలులను మనం ఇతరులకు షేర్ చేసుకుంటూ దేవుని యొక్క నామాన్ని మనము ఘనపరచాలి. నా గొప్ప తండ్రి, నా దేవుడు చేసిన మేలును మనము ఎదుటివారికి వివరిస్తూ ఉండాలంటండి. 1 సమూయేలు 12:24 చూసినట్లయితే కనుక మరి ఆయన మనకు గొప్ప కార్యములు చేసినంత చెప్తూ ఉన్నారు. అది తలంచుకోవాలని చెప్తూ ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులైన పూర్ణ హృదయముతో ఆయన సేవించుట ఆవశ్యకము. పూర్ణ హృదయముతో దేవుని మనం సేవించాలి. దావీదు గారు మరి ఈ కీర్తన ఉద్దేశం అదే. దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు, దేవుని సేవిస్తూ ఉన్నారు, కృతజ్ఞతార్పణలు ఇస్తూ ఉన్నారు, దేవుడు చేసిన మేలులను వివరిస్తూ ఉన్నారు. దేవా, నువ్వు చేసిన అద్భుత కార్యము, నాకు విజయాన్ని తెచ్చిపెట్టావు తండ్రి, నాకు ఆశ్చర్య కార్యాలు చేశావు, నా కుటుంబము ఆశీర్వాదంతో పడింది, ఎన్ని మేలును నేను పొందుకున్నానని మరి దావీదు గారు వివరిస్తూ ఉన్నారంటండి. మరి మనం ఏ మనసు కలిగి ఉన్నాము ఈ రోజుల్లో? భ్రష్టు పట్టిన మనసు కలిగి ఉన్నామా? చంచల మనసుతో ఉన్నామా? అహంకారంతో ఉన్నామా? ద్వేషముతో ఉన్నామా? ఎలాంటి మనసుతో మనం ఉన్నాము? చిన్న వాటిని కొరకు కూడా మనము స్తుతించలేకుండా ఉన్నాము. చిన్న ఆనందము కొరకు కూడా మనం స్తుతించలేకున్నాము. నేను ఈ యొక్క ఎర్లీ మార్నింగ్ నేను ట్రావెల్ చేస్తూ ఉండగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఒక పాట మాకు కారులో లీడ్ అవుతూ ఉంది. మరి దేవుని స్తుతిస్తున్నాను. దేవా, నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, నీవు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, క్షేమాన్ని బట్టి వందనాలు. ఈ క్షణమున మేమందరం కూడా సంతోషంతో కుటుంబంతో నీ ఆరాధనకు వెళ్తున్నందుకు సంతోషం తండ్రి, ఇదని దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఎల్లవేళలా మనము దేవుణ్ణి స్తుతించే వారముగా మనం ఉండాలంటండి. మరి ఎందు నిమిత్తం మనము పిలువబడ్డాము? అసలు దేవుని సేవకులుగా, దేవుని పిల్లలుగా మనము ఎందు నిమిత్తం పిలువబడ్డాం చెప్పండి? పరిశుద్ధులుగా పిలువబడ్డామంటండి. సమాధానముగా ఉండటకు పిలువబడ్డాము. సత్కరించుకునే వారంగా ఉండడానికి పిలువబడ్డామంటండి. పరిమళ సువాసనగా ఉండడానికి పిలువబడ్డాము. మన నుంచి మనం కొట్టుకున్న స్ప్రేలు కాదు, మన యొక్క బిహేవియర్, మన యొక్క నడత, మన యొక్క చేస్తున్న పనులు బట్టు ఎదుటివారు దాన్ని ఆస్వాదించే విధంగా ఉండాలంటండి. పరిమళ సువాసనగా మనము వెదజల్లే వారంగా మనం ఉండాలి. అన్ని స్థితిలో కూడా సంతృప్తి కలిగి ఉండాలి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఈ రోజుల్లో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు ఎవరికి కూడా. దేవుడు మనకిచ్చిన దాంతో వీ హ్యావ్ టు అడ్జస్ట్. ప్రతి దాని కొరకు మన తృప్తి పడ దేవుడు తగు సమయంలో అన్నిటిని ఏర్పాటు చేస్తారు. అలాగా అన్ని స్థితిలో, అన్ని సందర్భాలలో కూడా మనము సంతృప్తి కలిగిన జీవితం జీవించాలని దేవుడు చెప్తున్నాడు. మరి క్రీస్తు వలె ఉండుటకు ఎవరిలా ఉండాలి? మనము క్రీస్తును పోలి ఉండాలి. క్రీస్తు వలె ప్రేమ కలిగి, తగ్గింపు హృదయం, ఆప్యాయత, అనురాగము. మనము ఏ స్థితిలో కూడా దేవుడు మరి శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మరి అక్కడ స్థితిని చూడలేదు. ఆయన యొక్క పర్పస్ ఏంటి? ఈ లోకానికి ఆయన వస్తున్నారంటే వాట్ ఈస్ ద పర్పస్? అక్కడ ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన మనతో పాటు కలిసి మనం నేర్చుకోవడం కొరకు ఆయన మానవ రూపిగా, అంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మనకు నేర్పడం కోసం. ఆయనకి అన్నీ తెలుసు. ఈ ప్రపంచము, ఈ యొక్క లోపం అంతా కూడా లోక సంబంధం, పాపముతో నిండిపోయిందని ఆయనకి తెలుసు. బట్ హీ వాంట్ టు టీచ్ వాట్ హీస్. దేవుడు నేర్పడం కొరకు మన మధ్యకు వచ్చారు. మరి ఎలాంటి స్థితిలో ఆయన ఉన్నారు? ఫస్ట్ నుంచి మనము ఆయన జీవిత కాలం అంతా చూసుకున్నట్లయితే కనుక ప్రతిదీ కూడా అయిష్టంగానే ఉన్నది. కానీ ప్రతిదీ అడ్జస్ట్ అవుతూ మనకి మార్గదర్శంగా ఆయన మరి చూపించడం కోసం దేవుడు మన కోసం జన్మించి ఉన్నారు. అలాగే మన కోసం ఆయన మరణించి ఉన్నారు. క్రీస్తును పోలి మనం జీవించాలంటండి. దావీదు గారు మరి ఎంత ఆపదలో ఉన్నారో, ఎదురుగుండా శత్రువులు వచ్చేస్తున్నారు. మరి దేవుడు దావీదు గారికి గొప్ప విజయాన్ని ఇచ్చారు. మరి శత్రువులను నాశనం చేయడం మరి దావీదు గారి వల్ల కాదు, దేవుని వల్లే మాత్రమే
సాధ్యము. మరి దేవుడు చేసిన కార్యమును బట్టి, దేవుడు చేసిన అద్భుతాలను బట్టి, మరి దావీదు గారికి గొప్ప విజయాన్ని బట్టి దావీదు గారు స్తుతిస్తూ ఉన్నారనమాట. శాశ్వతుడైన మన యేసయ్య, గొప్ప రాజైన మన తండ్రి, ఆయన నాకు విజయాన్ని ఇచ్చారని చెప్పి మరి దావీదు గారు సంతోషిస్తూ పాడుతున్న రచించిన కీర్తన. మరి దేవుడే మనకి తీర్పు తీరుస్తాడు. మనం ఏం చేయక్కర్లే, మనం మౌనంగా ఉండాలి, ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థన మన జీవితాలను బలపరుస్తుంది. వ్యక్తిగత ప్రార్థన మన జీవితాలను, ఎదుటివారి హృదయాలని మారుస్తుంది. మన ప్రార్థన మాత్రమే చేస్తే దేవుడు మన జీవితాలను అద్భుతంగా మరి ముందుకు నడిపిస్తారు. మనము వివేకము కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? వివేకము కలిగి ఉండాలి. మనం ఆల్వేస్ వీ ఆర్ టు కంపేర్ టు ఈచ్ అదర్. మనము ఎదుటివారితో మనం పోల్చుకోకూడదు, ఎదుటివారితో పోల్చుకోకూడదు. దేవునితో సమానముగా పోల్చుకునే వారు ఉంటున్నారు ఈ రోజుల్లో. దేవుడు నేను ఒకటే అని అనుకుంటున్నారు. దేవునితో మనం సమానం కాదు. ఏ పార్టీ కూడా మనము సమానంగా దేవునితో మనం పోల్చుకుని నడుచుకునే వారంగా ఉండకూడదు. ఆయన యొక్క బిడ్డలుగా ఆయన వేసిన త్రోవల్లో మనం నడుచుకోవాలి. ఆయన అనుగ్రహించిన పదాజ్ఞలను మనం పాటిస్తూ, మరి ఆయన వేసిన వి ఆర్ ద ఫాలోవర్స్ టు ద లార్డ్. మనము దేవుని యొక్క బిడ్డలము, దేవుని యొక్క సృష్టి. మరి ఆయన మనం ఫాలో అవుతూ మరి ఈ లోక సంబంధంగా జీవిస్తున్నాం కాబట్టి మరి మనుషులుగా మనము దేవుని యొక్క రక్షణలో మనం పెరగాలి. దేవుని యొక్క అడుగు జాడలలో మనం నడవాలి. ప్రతి ఒక్కరము కూడా దేవుడి యొక్క మాటలు, దేవుడిచ్చిన సమాధానం కొరకు మనం కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉండాలి. మారిపోతున్న ఈ సమాజంలో మనం మార్పు లేకుండా జీవిస్తున్నామేమో దేవుని అడగాలి. దేవా, మారిపోతున్న ఈ యొక్క ప్రపంచంలో నేను కూడా మారిపోకుండా నీ అడుగు జాడలు నడిచే విధంగా సహాయం చేయమని అడగాలి. దేవుని యొక్క అడుగు జాడలో మనం నిలకడగా ఉండేలాగా, పదిలపరచులాగా, మన మనసు స్థిరంగా ఉండేలాగా, మన మాట స్థిరంగా ఉండేలాగా దేవుణ్ణి అడగాలి. అలాగా మనం ప్రార్థించినట్లయితే కనుక లోక సంబంధంగా జీవిస్తున్నా మనము పరిశుద్ధులుగా దేవుని యొక్క రాకడలో మనం అందరం కూడా ఎత్తబడేవారంగా ఉంటాం. అట్టి రీతిగా దేవుని యొక్క రాకడలో మనం అందరం ఎత్తపడేవారుగా, నిలబడేవారుగా ఉండాలని మనం అందరం కూడా కోరుకుందాము, ప్రార్థన చేసుకుందాము. దేవుడు యొక్క ఆశీర్వాదాలు మనపై ఉండేలాగన, దేవుడు మన కుటుంబాలు బలపరచులాగన, మన హృదయాలను స్థిరపరచులాగన దేవుడిని మనం అందరం అడుగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, దేవుని స్తుతించి ఆరాధిద్దాం.